సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో వెలిమేల తండాలో గిరిజనుల ఆందోళన చేస్తున్నారు. ఇక తనకు చెందాల్సిన 40 ఎకరాల బీల దాఖలు భూమిని కొందరు రాజకీయ నాయకులు బడాబాబులకు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసి కట్టబెడుతున్నారని గిరిజనులు ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ రఘునందన్ రావు గిరిజనులకు మద్దతుగా రోడ్లపైన బటాయించి మద్దతు తెలిపారు. అక్రమంగా నిర్మించి ప్రహరీ గోడ నిర్మాణానికి వెంటనే కూల్చివేయాలని డిమాండ్ చేశారు. 24 గంటల్లో ప్రహరీ గోడ నిర్మాణాలు కూల్చకపోతే తామే కట్టడాలను కూల్చివేస్తామని వారు హెచ్చరించారు. ఇక రాష్ట్ర హైకోర్టు పైన తమకు గౌరవం ఉందని రాష్ట్ర డీజీపీ స్పందించి అక్రమంగా నిర్మించిన గోడలను తక్షణమే కూల్చివేయాలని ఎంపీ రఘునందన్ రావు కోరారు. ఈ నిరసనలో పెద్ద ఎత్తున గ్రామస్తులు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు మద్దతు తెలిపారు. రోజులుగా సంక్రాంతి సెలవులు వచ్చిన తర్వాత కనీసం ఈ రోడ్డు మీదకి మనిషి వస్తే మనుషుల మీద కేసులు పెట్టి పోలీసులు ఒక అరాచక వ్యవస్థను ఇక్కడ సృష్టించారు. రోడ్డుకు కుడివైపు, రోడ్డుకు ఎడమవైపు కట్టినటువంటి 2 బౌండరీలను కూడా హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి జిల్లా పోలీసులు, జిల్లా కలెక్టరు ఈ గ్రామంలో ఉన్నటువంటి కొంతమందిని తమ దిక్కు లోపరుచుకొని డబ్బులు ఇచ్చి కావాలని అమాయకులైనటువంటి గిరిజన బిడ్డల్ని మోసం చేసేందుకు గత 5 రోజులుగా జరిగినటువంటి ఈ తంతుని ఈ రోజు మేము వస్తున్నామని తెలిసిన తర్వాత మౌనంగా చూస్తున్నారు. జిల్లా పోలీసు యంత్రాంగానికి, జిల్లా కలెక్టర్ గారికి నేను చాలా స్పష్టంగా 2 డిమాండ్లు గ్రామస్తుల పక్షాన పెట్టదలుచుకున్నాం. ఒకటి, కట్టిన ఈ గోడల్ని మీరు తీసేస్తారా? దానికి మీకు 24 గంటలు కావాలన్నా 48 గంటలు కావాలన్నా టైం ఇస్తాం. మర్యాదగా ఈ కట్టిన గోడల్ని ప్రభుత్వ అధికారులే దగ్గరుండి ఏ బౌన్సర్లను అడ్డం పెట్టి అయితే మా మీద, ఊరోళ్ళ మీద కేసులు పెట్టి కట్టిర్రో ఈ 2 గోడలు తీసేసి బిలాదాకలు భూములు, వెలిమెలకు తాండాకి, కొండకల్ తాండాకి సంబంధం లేనటువంటి మిగులు భూములు ఏవైతున్నాయో ఆ భూముల్ని గిరిజనులే కాస్త చేసుకున్నారు కాబట్టి గిరిజనులకు ఇవ్వాలి. అక్రమంగా ఈ భూములని ఏ రెడ్డి గారికి అయితే రాసియాలని ప్రభుత్వం ప్రయత్నం చేసిందో ఆ అక్రమ పట్టాలని వెంటనే రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ గారిని, CCLA కమిషనర్